2024 మే నెల 19వ తారీఖు ఆదివారం. సూర్య ఉదయం 5:32 సూర్య అస్తమయం సాయంత్రం 6:27 ఇది ఇంగ్లీషు సంవత్సరం. తర్వాత తెలుగు సంవత్సరం చెప్పుకుందాం. క్రోధినామ సంవత్సరం, వైశాఖ శుద్ధ ఏకాదశి. పగలు 1:51 వరకు ఉంది. హస్త నక్షత్రం రాత్రి 3:16 వరకు ఉంది. వర్జ్యం పగలు 9:47 నుండి 11:35 వరకు ఉంది. అయితే ఈరోజు చాలా విశేషం. ఏకాదశి. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రీతి అయినటువంటి రోజు. అందులో ఇవాళ ఆదివారం. మరి ఈ ఆదివారం రోజున సూర్య భగవానుడిని పూజించాలి. తర్వాత హస్త నక్షత్రం, కన్యారాశి. ఈ కన్యారాశికి బుధుడు అధిపతి. బుధుడిని పూజించడం చాలా మంచిది. మరి ఈ రోజున ఏమిటి, ఆదివారం ప్రత్యేకమైన రోజు. కారణం ఏంటంటే యుగాది, అంటే ఉగాది సంవత్సరం మొదటి రోజు ఆదివారంతో ప్రారంభమైంది. ఈ ఆదివారం చాలా విశేషమైనది. సూర్యుడికి ప్రీతి అయినటువంటి రోజు. ఈ సూర్యుడు ఉదయం పూట బ్రహ్మ, మధ్యాహ్నం పూట ఈశ్వరుడు, సాయంకాలం పూట విష్ణుమూర్తి 3 రూపాలతో ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆదివారం ఎంత విశేషమైన రోజు అంటే, ఎన్ని మతాలున్నా అన్ని మతాలు సూర్యుడిని చంద్రుని చూసే పండుగ చేస్తున్నారు. కాబట్టి ఆదివారం రోజు ప్రత్యేకించి సూర్య భగవానుడిని పూజించడం చాలా అవసరం. కాబట్టి అందులో ఇది విశేషం ఏమిటంటే, చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు హిందూ సాంప్రదాయంలో అమావాస్య రోజు సెలవు ఉండేది, మిగతా రోజు సెలవు ఉండేది కాదు. అయితే ఆదివారం రోజు వారంలో ఒక్కరోజైనా దేవుణ్ణి పూజించడానికి మనం పెట్టుకున్న రోజు. ఇప్పుడు ఏమవుతుంది, ఆదివారం వస్తే శాకాహారం మానేసి మాంసాహారం తినడానికి అలవాటు పడుతున్నారు. ఇది అంటే ఎవరిని విమర్శించడం కాదు చెప్పేది. ఎందుకంటే ఆదివారం రోజు దైవాన్ని పూజించడానికి అవకాశం. ఎందుకంటే వారంలో ప్రతిరోజు కూడా మనం కష్టపడి ఏదో సంపాదన కోసం తిరిగి నానావస్థపడతాం. కానీ ఆదివారం రోజు సెలవు ఇస్తుంది దేనికంటే భగవంతుడిని పూజించడానికి. కాబట్టి ఈ ఆదివారం శాకాహారమే భుజించి ఇష్టదైవాలను పూజిస్తే మనకు అన్ని పనులు కూడా ఇబ్బంది లేకుండా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. స్వస్తి.